డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాల కుట్ర. నీళ్లు, కూల్ డ్రింకులు, ఫుడ్లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారు. పార్టీలకు వెళ్ళినప్పుడు అలర్ట్గా ఉండండి. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు. బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, 3 అరెస్ట్. చూడండి ఎంత ఘోరమో. అసలు యాక్చువల్గా ఈ డ్రగ్స్ నిన్న సంగారెడ్డిలో కూడా ఇదే డ్రగ్స్ ఇవే పట్టుకున్నట్టున్నారు. సంగారెడ్డి కంపెనీలో తయారైందట. ఏమంటున్నారు? మనల్ని మత్తుకు బానిసలు చేసేందుకు శత్రు దేశాలు కుట్ర చేస్తున్నాయట. నీళ్లు, కూల్ డ్రింక్స్, ఫుడ్లో డ్రగ్స్ కలిపి అలవాటు చేస్తున్నారట. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇది? మన దేశ యువతను నిర్వీర్యం చేసేందుకు శత్రు దేశాలు కుట్రలు చేస్తున్నాయని, డ్రగ్స్కు అలవాటు పడేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ సప్లై వెనుక ఇంటర్నేషనల్ మాఫియా హస్తం ఉందని, వారు యూత్ను డ్రగ్స్కు బానిసలుగా చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫెటమైన్ డ్రగ్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 3 సభ్యుల ముఠాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎక్కడుంది ఇది? ఈ ముఠా నుంచి 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఎఫెటమైన్ డ్రగ్తో పాటు ఒక కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇది అన్నమాట డ్రగ్. ఈ సందర్భంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలు వెల్లడించారు. యువతను డ్రగ్స్కు బానిసలుగా చేసేందుకు మాఫియా అనేక రకాల ప్లాన్లు వేస్తోంది. అందుకే పార్టీలకు వెళ్ళినప్పుడు తీసుకునే డ్రింక్స్ పైన కూడా అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. తాగే నీళ్లు, కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాల్లో డ్రగ్స్ను కలిపి సప్లై చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. డ్రగ్స్తో పట్టుబడ్డ వారిపై కన్జ్యూమ్ మోతాదును బట్టి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎఫిటమైన్ స్వాధీనం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో గతంలో పట్టుబడ్డ ఎఫిటమైన్ డ్రగ్ అల్ఫ్రాజోలం కేసులో హెచ్న్యూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు గోసుకొండ అంజిరెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నాడు. అతడితో కలిసి డ్రగ్స్ సప్లై చేసిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అంజిరెడ్డి అరెస్టు కాకముందు గుమ్మడిదలకు చెందిన కుంచల నాగరాజుకు జూన్లో 8.5 కిలోల ఎఫిటమైన్ డ్రగ్ అందించినట్టుగా గుర్తించారు. అయితే అంజిరెడ్డి అరెస్టు కావడంతో ఈ డ్రగ్స్ను ఎలాగైనా విక్రయించి సొమ్ము చేసుకోవాలని నాగరాజు ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ ఆశగౌరి వినోద్ కుమార్ మేడ్చల్ దుండిగల్కు చెందిన కుంటి శ్రీశైలంతో కలిసి ఈ ఎఫిటమైన్ డ్రగ్ను సప్లై చేసేందుకు ప్లాన్ చేశాడు. 3 కలిసి డ్రగ్స్ను ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా బోయిన్పల్లి హెచ్న్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఎఫిటమైన్ కారు స్వాధీనం చేసుకున్నారట. సో ఈ డ్రగ్స్ విషయంలో చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. అక్కడ ఎవరున్నారు? ఆఫీసరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సో ఇది హానెస్ట్ ఆఫీసర్, గ్రేట్ ఆఫీసర్ అయినా. సో అట్లాంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టే ఆ తీగ లాగితే డొంకలంతా కదులుతున్నాయి.